నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. వర్షాలతో అతలాకుతలమవుతున్న మన్యం జిల్లా. ఈదురుగాలుల వలన నష్టపోయిన అరటి పంటకు పరిహారం ఇవ్వాలని రైతుల వేడుకోలు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించిన మన్యం కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు. జిందాల్ నిర్వాసితులకు మద్దతుగా నిరాహార దీక్షను ప్రారంభించిన ఏపీ రైతు సంఘం. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక. ఈదురుగాలులకు పంట నష్టపోయిన అరటి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బేబీ నాయన స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కొత్తపేటలో నేల కొరిగిన అరటి పంటను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇప్పటికే ధరలేక నష్టాలను చవిచూస్తున్న అరటి రైతులకు అకాల వర్షం మరింత కష్టాన్ని తెచ్చిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట మొత్తం నాశనం అవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయామని, బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తుల వద్ద తెచ్చిన అప్పులను ఎలా తీర్చాలని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే తమను ఆదుకొని నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. అనంతరం అరటి పంట నష్టంపై సమగ్ర సర్వే చేసి నష్టపరిహారం అందేలా చూడాలని ఉద్యానవన శాఖాధికారి రత్నం, ఏవో శ్యామ్ సుందర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. డీసీసీబీ అనేది ఒక ప్రభుత్వ సహకార సంస్థ అని, అటువంటి సంస్థను రాజకీయ కోణంలో చూడకూడదని డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున స్పష్టం చేశారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఒక వర్గం చేతిలోనే ఉండిపోయిందని, నేడు ప్రజా తీర్పు మేరకు కూటమి ప్రభుత్వ పాలనలోకి మారనిందని గుర్తు చేశారు. వైసీపీ జిల్లా నాయకత్వం సిరిమాను సంబరాలలో భాగంగా డీసీసీబీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తామని చెప్పడం కేవలం వారి అహంకారాన్ని ప్రదర్శించడం అవుతుందని విమర్శించారు. ఈ ఏడాది పైడితల్లి జాతరలో భాగంగా సిరిమాను రోజున ప్రస్తుత డీసీసీబీ నాయకులే కార్యాలయం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని స్పష్టం చేశారు. గత 30 సంవత్సరాలుగా డీసీసీబీ అనే వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ కింద కానీ లేదా తర్వాత వైఎస్ఆర్సీపీ చేతిలో కానీ ఉంది. మరి ఈ జిల్లాలో ఉన్న వైకాపా నాయకులందరూ కూడా డీసీసీబీని వారి సొంత సంస్థ కింద మార్చుకున్నట్టుగా వాళ్ళు ఫీల్ అయి ఉంటారు. డీసీసీబీ అనేది ఒక గవర్నమెంట్ ప్రాపర్టీ. ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు అక్కడ ఎమ్మెల్సీ కింద ఎలాగైతే ఉన్నారో ఇక్కడ డీసీసీబీలో నేను ఒక చైర్మన్గా ఉన్నాను. చాలా కాలం తర్వాత తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం వచ్చిందన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ రోజున అమ్మవారి పండుగ ఇక్కడ విజయనగరంలో ఏదైతే జరుగుతూ ఉందో, సిరిమాను ఉత్సవం ఏదైతే జరుగుతూ ఉందో, మా క్యాడర్ నుంచి మాకు వచ్చిన లెటర్స్ ఏంటంటే మా సొసైటీ అధ్యక్షుల నుంచి, సార్ ఈసారి డీసీసీబీ ప్రాంగణంలో మేము కూర్చుని పండగ ఏదైతే ఉందో ఆ పండగని మేము వీక్షిస్తాము అని. దానికి మేము సరేనండి, దానికేముంది, సొసైటీ అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో ఈ 94 అధ్యక్షులు కానివ్వండి, మరి డీసీఎంఎస్ చైర్మన్ గంప కృష్ణ గారు కానివ్వండి, వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ సహకార రంగానికి సంబంధించి ఈ రోజున ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ కాబట్టి దానికి ఓకే అని చెప్పి మేము చెప్పాము. అదే రకంగా మా ఏర్పాట్లు కూడా మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు కరెక్ట్గా ఒక 3 గంటల క్రితం బొత్స సత్యనారాయణ గారి పిఏ డీసీసీబీలో మేము కూర్చుంటున్నాము అని చెప్పేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? బొత్స సత్యనారాయణ గారు నాకంటే వయసులో పెద్దవారు, రాజకీయంగా సీనియర్. ఆ విషయానికి నేను ఒక వ్యక్తిగా, రాజకీయ నాయకులుగా నేనైతే ఆయన ఎప్పుడూ గౌరవిస్తాను. కానీ ఈ అహంకార ధోరణి ఏంటి? ఎవరిని అడిగి ఒక లెటర్ రాసేసుకుని మాకు ఎస్కాట్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఇది ప్రభుత్వ జాగానా లేదంటే ప్రైవేట్ సంస్థ? ఇదేమైనా మీ సొంత ప్రాపర్టీనా? ఇది పద్ధతి కాదండి, ఇది పద్ధతి కాదు. వాళ్ళ పిఏ గారు ఎవరైతే ఉన్నారో మా అధికారి ఎవరితోనో మాట్లాడిన తర్వాత ఇది రాజకీయంతో కూడుకున్న అంశం కాబట్టి చైర్మన్ గారితో మాట్లాడండి అని చెప్పారు. చెప్పిన వెంటనే ఆయన సంతకంతో పిఏ టు ఎమ్మెల్సీ అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అని చెప్పేసి ఒక 20 మందికి కాపీ చేసేశారు. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, విశాఖపట్నం కలెక్టర్కి, అక్కడ కమిషనర్ గారికి, డిఐజీ గారికి, ఎస్పీ గారికి,
అండ్ కాపీ టు పిఎస్ చీఫ్ సెక్రటరీ వగేరా 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 అని చెప్పి చేసేశారు. ఇది ఇప్పుడు నేను ప్రశ్నిస్తూ ఉన్నది ఇదే. ఎట్లా ఇదంతా? ఈ వ్యవస్థ అంటే మీకు గౌరవం లేదా? మీరు అక్కడ సెషన్స్లో కూర్చుని ఒక ఎమ్మెల్సీగా పెద్దరికంగా మాట్లాడుతున్నారు, వ్యవస్థల కోసం మాట్లాడుతున్నారు. మరి ఎక్కడికి వచ్చేసరికి ఇదే వ్యవస్థల పట్ల గౌరవం లేదా? మళ్ళీ అదే అడుగుతున్నాను, ఈ అహంకార ధోరణి ఏంటి? ఇది ఎంతవరకు సమంజసం? మీకు మీరు డిక్లేర్ చేసేసుకోవడానికి ఏ రకమైన రైట్స్ని మీరు తీసేసుకున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే తెలియజేసేది ఏమనగా, ఖచ్చితంగా దీన్ని మాత్రం దయచేసి రాజకీయం చేయకండి. డీసీసీబీ వ్యవస్థ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇప్పుడు ఇన్ఛార్జెస్ అనేవారు ఉన్నారు. 94 సొసైటీలకి 94 ఉన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ ఉన్నారు, డీసీసీబీ చైర్మన్ ఉన్నారు, అలాగే మా ముఖ్య అధికారులు కూడా ఉన్నారు. అందరినీ కూడా మేము గౌరవించుకుంటాం. కానీ మీరు ఎవరూ కూడా ఈ రకమైన వంతెడ్డు పోకడ్లకి పోకుండా, అహంకార ధోరణికి పోకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఖచ్చితంగా కార్యకర్తల తరపునే నిలబడతాను. రాజకీయంగా మాకెవరితో కూడా తగ్గేది లేదు, ఎక్కడ తగ్గేది లేదు. గత 5 సంవత్సరాలుగా కానివ్వండి, 2004 నుంచి 14 మధ్యలో కానివ్వండి, రాజకీయంగా ఎంతమంది కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు మీరు? గత 5 సంవత్సరాల్లో 20-22 ఏళ్ళ కుర్రోళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసులు అన్యాయంగా పెట్టించారు మీ జడ్పీటీసీలు. ఎంతోమందికి పెన్షన్లు అన్యాయంగా తీసేశారు మీరు. ఎంతోమంది ఫీల్డ్ అసిస్టెంట్లకు కానీ, గ్రామాల్లో ఉన్న వివోఏలకు కానీ జాబులు అన్యాయంగా తీయించేశారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అడిగిన ప్రశ్నకు కూడా నా సమాధానం అదే. ఇలాంటివన్నీ గ్రౌండ్లో మీరు చేయగా రాజకీయంగా వాళ్ళు మేము ఎక్కడా కూడా మరి అర్థమయ్యే ఉంటుంది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో గడిచిన 2 రోజులుగా ఆంధ్ర, ఒరిస్సాలో కురుస్తున్న వర్షాలకు నాగావళి నదికి వరద రావడంతో సమీప కళ్ళికోట, కొమరాడ గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల నుంచి పార్వతీపురంకి వెళ్లే రహదారి మొత్తం నీటితో 6 అడుగుల లోతు వరకు ముంచేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు భారీ వర్షాలకు పత్తి, మొక్కజొన్న, టమాటా పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు పరిశీలించి నష్టాన్ని గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. 2006 నుండి ఒరిస్సాకి తుఫాను వస్తే తమ గ్రామానికి ఇదే పరిస్థితి వస్తోందని అధికారులు వచ్చి చూస్తున్నారు తప్ప నేటికి పూర్తి స్థాయిలో తోటపల్లి నిర్వాసితులకు సంబంధించి నష్టపరిహారం, రహదారి సౌకర్యాలు కల్పించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొమరాడ మండల కేంద్రంలో రైతులతో కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. గురువారం రాత్రి పగలనుకుంటా విపరీతమైన వర్షం కురవడం వల్ల అటు ఒరిస్సాకి రావడం వల్ల నాగవల్ నది కూడా ప్రవాహం పూర్తిగా పెరిగింది. దీనివల్ల కొమరాడ పొలాలు కూడా కొంత ముంపుకు గురైంది. అలాగే కల్లికోట గ్రామం కూడా ముంపుకు గురైంది. ఇలాంటి సందర్భంలో మొక్కజొన్న, పత్తి, టమాటా మొత్తం కూడా ఈ వర్షానికి కుళ్ళిపోయి మొత్తం నేలపాలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి ఈ పంటలన్నీ పరిశీలించి ఈ రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే చేతికొచ్చిన పంట రేపు మాపు పువ్వు పూర్తి ఇంకా కాయ కాస్తున్న సందర్భంలో అకస్మాత్తుగా ఈ వర్షం వచ్చి పూర్తిగా నేలపాలయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు వచ్చి యుద్ధ ప్రాతిపదికన పత్తి, మొక్కజొన్న, టమాటా అన్ని పంటలు కూడా పరిశీలించి ఈ రైతులకి నష్టపరిహారం ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే అధికారులు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. విజయనగరం పట్టణంలో దాసన్నపేట నాగవంశపు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర ఆలయంలో దేవీ నవరాత్రి పూజలు ఘనంగా ముగిశాయి. ఈ మేరకు చివరి రోజున అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చనలు సుహాసినిలచే అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఘనంగా సారె సమర్పించి అమ్మవారి ప్రతిమను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ అత్యంత పురాతనమైన ఈ ఆలయంలో ఉమాదేవి సహిత శివుడు, సుబ్రహ్మణ్యుడు కొలువై ఉన్నారని తెలిపారు. ఈ దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారమై తరతరాలుగా నిలుస్తోందని, ప్రతి ఒక్కరూ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ శరన్నవరాత్రుల సందర్భంగా మణికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ 9 నవరాత్రులకు చాలా చక్కగా పూజలు అన్నీ జరిగాయి. ఉదయం కుంకుమ పూజ, సాయంత్రం కుంకుమ పూజతో కూడా యాగం చేశారు. అలాగే చండీ యాగాలు కూడా చేశారు. ఎన్నో కార్యక్రమాలు అన్నీ చేసి మహిళలు విపరీతంగా ఈ చుట్టుపక్కల దాసనపేటలో ఉన్న మా చుట్టుపక్కల వీధుల నుండి జమ్ము, ఈ సింగపూర్ సిటీ ప్రాంతాల నుంచి కూడా మహిళలు విపరీతంగా హాజరయ్యి చేశారు. చివరి రోజు ఈరోజు అమ్మవారికి సారె చూపిస్తూ మొత్తం తిరువీధులు 4 వీధులు ఊరేగించి సారె చూపించి అమ్మవారి యొక్క నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఒక 56 రకాల పైన అమ్మవారి యొక్క స్వీట్స్, ఫలాలు అన్నీ తీసుకొచ్చి అమ్మవారికి సారీ ఇచ్చి ఘనంగా అమ్మవారిని సాగనంపడం జరిగింది. ఉమానీలకంఠేశ్వర స్వామి దేవాలయం మా తాతలు నుంచి ఎప్పుడో కట్టి ఉందండి. చాలా పురాతనమైన దేవాలయం. దయచేసి ఈ ఆలయంలో దక్షిణామూర్తి, కాలభైరవుడు మరియు చండీశ్వర స్వామి, వల్లి దేవస్థానం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహాలు అన్నీ, ఉమాదేవి, లక్ష్మీ గణపతి అన్ని దేవాలయాలు ఉన్నాయి. వచ్చి చూడండి. అతి పురాతనమైన దేవాలయం. చూడండి, తరించండి. అనుకున్న కోరిక నెరవేరే అద్భుతమైన దేవాలయంగా మన ఉమానీలకంఠేశ్వర దేవాలయం చెప్పవచ్చు. 500 సంవత్సరాల క్రిందటిది ఇది. బొబ్బులు ఏదో ఒక ముందు 3 కోవుళ్ళు కట్టించారట దాసన్న పంతులు గారని, అందుకే దాసన్నపేట. ఈ ఉమా నీలకంఠ స్వామి కోవిలు డెవలప్మెంట్ చాలా బాగా చేస్తున్నారు. 52 కుటుంబాలు తెచ్చారు సార్లు. ఈ మధ్యన కుంకుమ పూజలు అయ్యాయి. 9 నవరాత్రులు 9 రాత్రులు కుంకుమ పూజలు అయ్యాయి. ఈ పూట ఆ పూట హోమం ఈ 9 రాత్రుల్లోనూ. శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయం ఇది దాసన్నపేట నాగవంశపు వీధిలో ఉంది. సో ఈ ఆలయం ప్రాముఖ్యత ఏమిటంటే ఇక్కడ పరమేశ్వరుడికి ప్రతినిత్యం ఏమిటంటే సూర్యకిరణాలతో ముందుగా తొలి అభిషేకం జరుగుతుంది. 6 గోత్రనామాలతో ఉదయాన్నే కూడా స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఏటా ఇక్కడ ఏంటంటే మనకి కార్తీక మాసం ఉత్సవాలు బాగా జరిగేవి. రాను రాను ఏంటంటే ఆలయ అభివృద్ధిలో భాగంగా స్వామివారికి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, దక్షిణామూర్తి, కాలభైరవుడు అందరినీ కూడా ప్రతిష్ఠింప చేయడం జరిగింది. ఈ క్షేత్రం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొంగు బంగారంగా ఉంటుంది. ఈ క్షేత్రం ఏంటంటే అందరికీ కూడా స్వామి ఎవరు ఏమి కోరుకున్నా నిశ్చలైన మనసుతో 42 రోజులు ఇక్కడికి వచ్చి కానీ వాళ్ళు రోజు అభిషేకం చేస్తే స్వామివారికి వారి కోరిక తప్పకుండా తీరుతుందని చెప్పి వారందరికీ విశ్వాసం. అందుకే కార్తీక మాసంలో చుట్టుపక్కల ఎన్ని శివాలయాలు ఉన్నా సరే ఈ యొక్క శివాలయానికి భక్తులందరూ తప్పకుండా వస్తారు. అందరూ రండి, ఈ కోవల్ని దర్శించండి, తరించండి. ఇక్కడ దక్షిణామూర్తి స్వామి వారు కూడా వేయించేసి ఉన్నారు. పిల్లల విద్య కోసం కానీ మన మనోభీష్ట కానీ ఆ దక్షిణామూర్తిని కొలిస్తే మనలో ఏంటంటే ఆ విద్యకి, ఆ వివేకానికి అన్నిటికీ కూడా ఆ దక్షిణామూర్తి ఇవ్వలేనిదంటూ ఏదీ లేదనమాట. ఆ యొక్క దక్షిణామూర్తి స్వామి వారు కూడా ఉన్నారు. మీరందరూ వచ్చి తప్పకుండా ఈ కోవెల్ని దర్శించుకోండి. మీరందరూ కూడా స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. హరహర మహాదేవ. ఓం నమః శివాయ. విజయనగరం జిల్లా రేగిడి మండలం ఉణుకూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఉదయాన్నే కాలకృత్యాల కోసం వెళుతున్న వంజరాపు సుబ్బినాయుడు అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తలకు బలమైన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి నేత్రాలు కూడా చెల్లాచెదురు కావడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపడుతున్నారు. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు.
సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. పార్వతీపురం మన్యం జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం జిల్లా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ మేరకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్న విధానం, విద్యార్థుల ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న చర్యలను ఒక్కొక్క విద్యార్థిని జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా కలుసుకొని విచారించారు. విద్యార్థులందరికీ రక్త పరీక్షలు నిర్వహించి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుపాం గురుకుల పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థినికి పరీక్షలు చేస్తున్నామన్నారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారికి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చి మెరుగైన వైద్య చికిత్స అందించడం జరుగుతుందని వివరించారు. సుమారు 50 మంది విద్యార్థులను గుర్తించడం జరిగిందని, ఇందులో 20 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారని, మిగిలిన విద్యార్థులు కూడా కోలుకుంటున్నారని, 2 విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్కు రిఫర్ చేయడం జరిగిందన్నారు. సంఘటనకు సంబంధించిన కారణాలను తెలుసుకోవడానికి ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీం బృందాన్ని ఇప్పటికే ఘటనా స్థలానికి పంపడం జరిగిందన్నారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే నివేదికలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చదువుతున్న విద్యార్థులకు దసరా సెలవులు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ జాండీస్ లక్షణాలు కనిపించి అనారోగ్యాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా మొత్తం విద్యార్థులందరికీ కూడా టెస్టులు చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అందులో భాగంగా మనం ఇందులో చదువుతున్న ప్రతి విద్యార్థిని కూడా టెస్ట్ చేయిస్తున్నాము. ఎవరికైతే చిన్నపాటి సిమ్టమ్ ఉన్నా కూడా వారందరినీ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు తీసుకొచ్చి ఇక్కడ మెరుగైనటువంటి వైద్యాన్ని వాళ్ళకు అందిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వరకు మొత్తం కూడా ఒక 50 మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 50 మందిలో 20 మంది కోలుకున్నారు పూర్తిగా. సో రిమైనింగ్ వాళ్ళు ఇప్పుడు చాలా వరకు కోలుకున్నారు. ఒక 2 మాత్రం మనం కేజీహెచ్కి రెఫర్ చేయడం జరుగుతోంది. ఇప్పటికి రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న, హాస్టల్లో ఉన్న, ఎక్కడికక్కడ వాళ్ళ చేత ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పరిశీలించే విధంగా స్పెషల్ ఆఫీసర్లని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి కారణాలను కనుక్కోవడానికి కూడా ఒక ఆర్ఆర్టీ టీమ్ని ఇప్పటికే వేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. తొందరలోనే ఆ రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ పిల్లలందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా బాగా రికవర్ అవుతున్నారు, ఒక 2 తప్ప. సో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి ఆశిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో నిన్న ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం కస్బా, గదప వలస, పూతిక వలస, సీతంపేట తదితర గ్రామాల్లో చేతికి అందివచ్చిన 500 ఎకరాల అరటి పంట ధ్వంసం అవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు 80,000 నుంచి ₹1,00,000 వరకు అప్పులు చేసి మదుపులు పెట్టామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు నేల కొరిగిన అరటి పంటలను పరిశీలించి నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అక్కడికి వెళ్తున్నాను. మీరు ఇక్కడికి వచ్చింది పార్వతీపురం మన్యం జిల్లాలోని గడిచిన 2 రోజులుగా ఒడిశాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో నాగావళి నదికి భారీ వరద నీరు చేరడంతో గరుగుబిల్లి మండలం తోటపల్లి ప్రాజెక్టులోకి 40,000 క్యూసెక్కుల ఇన్ఫో
కొనసాగుతుండటంతో 30,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద వృద్ధి పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టులో 5 గేట్లను ఎత్తివేసి నీరు విడుదల చేశారు. కాగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ఇప్పటికే 1.900 టీఎంసీలకు నీటి మట్టం చేరింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 105 అడుగులు కాగా ప్రస్తుతం 104 అడుగుల వద్ద వరద నీరు ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి కురుపాం గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్, పెళ్లివలస సమీపంలో పార్వతీపురం నుంచి కురుపాం మీదుగా గుమ్మలక్ష్మీపురం వెళ్లే ప్రధాన రహదారిపై పెద్ద చెట్లు నేల కోడలంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతరం ఆర్ఎండ్బి అధికారులు, పోలీసులు స్పందించి రహదారిపై పడ్డ పెద్ద చెట్లను జేసీబీతో తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. జిందాల్ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చెల్లా జగన్ స్పష్టం చేశారు. శుక్రవారం విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని బొడ్డవరలో జిందాల్ నిర్వాసితులతో కలిసి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోంమంత్రి అనిత నక్కపల్లి బల్క్ డ్రగ్ నిర్వాసితులకు మద్దతు ఇస్తుంటే మన జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు నిర్వాసితులను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. నిరుపేదల భూములను కంపెనీల పేరుతో సేకరించి ఫ్యాక్టరీలు కట్టకుండా అదే భూమిని ఇతర అవసరాలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఇది రైతులను దారుణంగా మోసగించడమేనని తెలిపారు. 18 సంవత్సరాలు గడిచినా కంపెనీ కట్టలేదు కాబట్టి చట్ట ప్రకారం ఆ భూములు మళ్లీ రైతులకే అప్పగించాలని డిమాండ్ చేశారు. కంపెనీ కడతామని, ఉద్యోగాలు, షేర్లు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇప్పుడు భూములను ఫ్లాట్లుగా మార్చి అమ్ముకోవడం ఏంటని మండిపడ్డారు. నిర్వాసితుల భూములు వారికి తిరిగి ఇచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. భూమి కోల్పోతున్న నిర్వాసితులు దఫాలుగా చాలా ప్రాంతాల్లో పోరాటాలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పరిశ్రమకు వ్యతిరేకంగా వేలాది మంది 20 రోజులుగా ఆందోళన నిర్వహిస్తుంటే ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత గారు ఆ ప్రాంతానికి వెళ్లి నిర్వాసులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తాం, బల్క్ పరిశ్రమ ఆపుతాం, ప్రభుత్వంతో మాట్లాడతామని చెప్పేసి అక్కడ భరోసా ఇచ్చి నిర్వాసితుల మద్దతుగా నిలిచారు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గాని, ఈ ప్రాంతంలో ఉన్న మంత్రి గాని, ఈ ప్రాంతంలో ఉన్న ఎంపీ గాని 105 రోజులుగా సర్వం కోల్పోయిన దళితులు, గిరిజనులు ఆందోళన నిర్వహిస్తుంటే ఇప్పటికీ ఒక్కరు కూడా నిర్వాసితుల కోసం మాట్లాడలేదు, కొలువు చేసుకోలేదు, వచ్చి ఏం జరిగిందని కూడా అడగలేదు. అంటే ఒక ఉత్తరాంధ్రలో ఉన్న ఒక మంత్రి ఒకలా వ్యవహరిస్తుంటే విజయనగరం జిల్లాలో ఉన్న మంత్రి గాని, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని ఒకలా వ్యవహరించడం చాలా బాధాకరం, విచారకరం. తక్షణమే జిందాల్కు కొమ్ము కాయడం మానేసి నిర్వాసితులకు న్యాయం చేయాలి. ఆ భూములు మళ్ళీ కంపెనీ కట్టడం కారణంగా ఆ భూములు మళ్ళీ నిర్వాసితులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ భూములు తిరిగి ఇచ్చే వరకు పోరాడతాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వర్షాలతో అతలాకుతలమవుతున్న మన్యం జిల్లా. ఈదురుగాలుల వలన నష్టపోయిన అరటి పంటకు పరిహారం ఇవ్వాలని రైతుల వేడుకోలు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించిన మన్యం కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు. జిందాల్ నిర్వాసితులకు మద్దతుగా నిరాహార దీక్షను ప్రారంభించిన ఏపీ రైతు సంఘం. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MN న్యూస్.